మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీల్ని మరిపించడం కొరకు, పక్కదారి పట్టించడం కొరకు, అవి అమలు చేయడం చేతగాక కేవలం కేసులు 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 అని చెప్పి పత్రికల్లో రాపించుకుంటూ లీకేజీలు ఇచ్చి లేని కేసులు ఏదో ఉన్నట్టు భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు. కమిషన్లని, ఇదని అదని, విచారణలని ఎన్నో ప్రయత్నాలు చేసినారు. ఏడాదంతా వెతికినా కొండను దొబ్బినా ఎలక దొరకలే, దాని తోక దొరకలే, దాని ఒక ఈక కూడా దొరకలే. వీళ్ళకి ఏమీ లేక ఇవాళ కేటీఆర్ గారి పైన ఒక చిల్లర కేసు బనాయించాలని ఒక ప్రయత్నం మొదలుపెట్టారు. ఫార్ములా ఈ కేసులో ఏదో 50 కోట్లు, 45 కోట్లు, 55 కోట్లు బయటికి పోయినా ఎవరికో పంపినరు అని చెప్పి ఒక ప్రచారం చేసినారు. దాని మీద మేము స్పష్టంగా కేటీఆర్ గారే స్వయంగా డిమాండ్ చేసిండు, శాసనసభలోనే డిమాండ్ చేసిండు. ఒకవేళ మీరు నేనేదో తప్పు చేసినా అని చెప్పి నిరూపించదలుచుకుంటే ఈ శాసనసభలో చర్చ పెట్టండి. 4 కోట్ల మంది ప్రజలు చూస్తారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలే కాదు, ఇంకా తెలుగు ప్రజలు బయట ఉన్న వాళ్ళు కూడా, ఇతర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, దేశాల్లో ఉన్న వాళ్ళు 15 కోట్ల మంది తెలుగు ప్రజలు కూడా చూస్తారు. నేను దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మీ ప్రభుత్వం నా పైన ఏం ఆరోపణ చేస్తుందో, నేను చేసిన దాంట్లో ఏం తప్పు ఉందని చెప్పదలుచుకుందో, ఎక్కడ 1 రూపాయి దాంట్లో అవినీతి జరిగిందని చెప్పదలుచుకుందో చెప్పండి అని చెప్పి ఛాలెంజ్ చేశాను. వాస్తవానికి కూడా అది కేటీఆర్ గారు అడిగింది న్యాయమైన కోరిక. ఎవరైనా గ్రామాల్లోనైనా ఎక్కడైనా మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని ఒక కేసు పెట్టదలుచుకున్నప్పుడు సాబుగా దాన్ని రాసి ఇచ్చి చెప్తారు. ఎవరైనా నేను పలానాయన కొట్టిండానో, నా భూమి గుంజుకుండానో, నా ఆస్తి గుంజుకుండానో, ఇంకోటనో చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. ఇవాళ కేసు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చెప్పాలి. శాసనసభ జరుగుతుంది, శాసనసభలో చెప్పాలి వచ్చి, ఇగో గత ప్రభుత్వంలో పలానా మంత్రి గారు చేసిన చర్య వల్ల ప్రభుత్వం నష్టం జరిగిందనో, లేకపోతే ఆయన అవినీతి చేసిండు, ఆయన 10 రూపాయలు తినడనో, ఇగో దీనికి ఈ ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారంగా నేను మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కేసు పెడుతుంది అని చెప్పాలి. ఎందుకు దమ్ము లేదు? ఎందుకు శాసనసభలో చర్చ పెట్టమంటే రండల్లాగా పారిపోతున్నారు? సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం. దానికి దమ్ము లేదు. రైతు భరోసా మీద చర్చ చేద్దామంటే చేత కాదు. మహిళలకు ఇచ్చిన హామీల మీద చర్చ చేద్దామంటే చేత కాదు. రుణమాఫీ మీద చర్చ చేద్దామంటే చేత కాదు. నిన్న ఒక చర్చ పెట్టిరు, దొరికిపోయారు. పాపం అడ్డంగా దొరికిపోయినరు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేసిన అప్పుల మీద చెయ్యని వాటిని 7 లక్షలు చేసిరు అని చెప్పి కేసీఆర్ పైన, ప్రభుత్వం పైన ఎన్నికల కంటే ముందు 6 నెలలు, ఎన్నికల తర్వాత ఏడాది నుంచి అవే చెత్తరాతలు, రోత మాటలు మాట్లాడుతూ ప్రచారం చేసినారు. మేము సమాధానం సరైన సందర్భంలో వస్తుందని మేము ఎదురు చూసినాం. కరెక్ట్గా నిన్న ఆర్బీఐ నుంచి వచ్చింది సమాధానం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం 4,17,000 కోట్లు. కానీ సాధించిన ప్రగతి అద్భుతం. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం సాధించినంత ప్రగతి కేసీఆర్ ప్రభుత్వం సాధించింది అనే మాటను కూడా ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. దాని మీద చర్చకు వచ్చారు. మేము దానిపైనే సభా హక్కుల నోటీస్ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రికి. పాపం భుజాలు దడుకొని అది రాకుండా చేయడం కొరకు చర్చ పెట్టి నేనేదో సాధిస్తా అని చర్చ పెట్టిండు. స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నగ్న స్వరూపాన్ని ప్రజల ముందు నిలబెట్టింది. నిన్న హరీష్ రావు గారు ఉన్నట్టుగా చెప్పి వాస్తవానికి ఏం జరిగింది గత 10 ఏళ్లలో, ఈ ఏడాదిలో ఏం జరిగింది. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కేవలం 4 లక్షల అప్పు చేస్తే నీ ప్రభుత్వం 1,27,000 కోట్లు ఒక్క ఏడాదిలో చేసింది. నువ్వు 5 ఏళ్లకే 7 లక్షలు చేయబోతున్నావు అనేది స్పష్టంగా కనబడుతుంది అనే విషయాన్ని ప్రజల ముందట పెట్టింది. మేము అదే అడుగుతున్నాం. ఇవాళ ఫార్ములా ఈ విషయంలో కేటీఆర్ గారు చేసిన నేరమేందో, మీరు వారి మీద చేస్తున్న ఆరోపణలు ఏందో ఏడాదిగా మీరు తవ్వి 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 తవ్వి
వెతికితే దొరికిన ఆధారం ఏందో సభలో చర్చ పెడదాం పట్టండి అని చెప్పి అడుగుతున్నాం. మేము చేత కావట్లేదు, దమ్ము లేదు, పిరికి పందలాగా దాచుకుంటున్నారు. రమ్మని అడుగుతున్నాం. ఇవాళ కూడా మేము అదే చర్చ చేయబోతున్నాం. ఇప్పుడు మేము అదే డిమాండ్ చేయబోతున్నాం. ఈ ఫార్ములా పైన చర్చ జరిగేంత వరకు అసెంబ్లీలో ఇంకో కార్యక్రమం జరగడానికి అవకాశమే లేదు. తప్పకుండా మాకు అవకాశం ఇవ్వాలి అని చెప్తున్నాం. మీకు చేత కాకపోతే మేము చర్చ పెట్టడానికి రెడీగా ఉన్నాం. కేటీఆర్ గారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ శాసనసభలో మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. స్పీకర్ గారిని కూడా మేము పదే పదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఒక పార్టీ స్పీకర్గా వ్యవహరించవద్దు, సభ మొత్తానికి స్పీకర్గా వ్యవహరించండి. ఒకసారి మీరు ఆ చైర్లో కూర్చున్న తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కారు. వాస్తవానికి ప్రతిపక్షాలకే మాట్లాడే అవకాశం ఎక్కువ ఇవ్వాలి. సభల యొక్క గొప్పతనమే అది. ప్రజల గొంతుగా ప్రతిపక్షాలు వినిపిస్తాయి. ఆ అవకాశం ఇవ్వాలి అని. ప్రజల సమస్యల మీద చర్చ రానివ్వరు. మీరు మా మీద చేస్తున్న ఆరోపణల మీద చర్చ రానివ్వరు. ఏమైనా మీకు ఇష్టమైన మీ కన్సర్న్లో పనిచేసే కొద్దీ మంది మీడియా మిత్రులు ఎవరైతున్నారో మొదటి నుంచి కేసీఆర్ను తెలంగాణను వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ దాంట్లో డబ్బాలు కూడా రాయించుకుంటారు. వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి. కానీ మీరు ఎన్ని రోతరాతలు రాయించుకున్నా, తప్పుడు ప్రచారాలు చేసినా వాస్తవాన్ని ప్రజలకు వినిపించే గొంతుకలు మాకున్నాయి, వినిపిస్తాం. ఈసారి శాసనసభలో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక ప్రజా సమస్య చర్చకు రానివ్వలేదు. సభను ప్రతి నిమిషం పక్కదారి పట్టించే ప్రయత్నం. బీఆర్ఎస్ సభ్యులు ఒకరు లేచి మాట్లాడితే 4, 5, 6 మంత్రులు లేచి మాట్లాడడం, స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడడం. నిన్న కేవలం ప్రభుత్వం దొరికిపోయింది, పాపం బట్టి గారు భుజాలు తడుకునే స్థితికి వచ్చింది, అలసిపోయి నేను ఆగమాగం అయిపోతున్నానని ఆయన చెప్పే పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితులలో ప్రభుత్వం పరువు పోతుంది కాబట్టి దాని నుంచి పక్కదారి పట్టించడానికి కేటీఆర్ గారి పైన నిన్న ఎఫ్ఐఆర్ చేయడం, మళ్ళీ పైగా ఉరుకొచ్చి మేము అడగని దానికి అడిగినట్టు. హరీష్ రావు గారు ఏం అడగలే, ఏందో సిట్టు విచారణ చేయమని చెప్పి పదే పదే మీరు RRR మీద, రింగ్ రోడ్డు మీద ఏదో అమ్మిండ్రు అందులో ఏదో జరిగింది మాత్రం అంటారు. కాబట్టి అమ్మితే మీ చేతిలో అధికారం ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకోండి, ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి మీరు వెనక్కి తీసుకోండి, మీ చేతిలో ఉంది వాళ్ళ అధికారం. అవాళ పెట్టినాడు మా చేతిలో ఎంత ఉందో అధికారం, ఇవాళ మీకు కూడా అదే అధికారం ఉంది, దాన్ని రద్దు చేసుకోండి అని చెప్పాను. రద్దు చేసుకోండి అని డిమాండ్ చేసింది స్పష్టంగా ఉంది రికార్డ్. ప్రజలు కూడా పోయింది బయటికి. కానీ ముఖ్యమంత్రి ఒక పచ్చి అబద్ధం మాట్లాడుతూ హరీష్ రావు గారు కోరిండ్రు కాబట్టి, ఎన్నుకున్నాయని కూడా కోరిండ్రు కాబట్టి వేస్తున్నా. సిగ్గుండాలి కొంచెమన్నా. అడిగిండా హరీష్ రావు గారు వేయమని? నీ తీట, నీ కక్ష, ఏడాదిలో నువ్వు వైఫల్యం చెంది ప్రజల ముందు పోవడానికి ముఖం లేక తప్పించుకొని ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నావు. నీ చిల్లర కేసులు, నీ చిల్లర విచారణలు మమ్మల్ని భయపెట్టలేవు. టీఆర్ఎస్ పార్టీని భయపెట్టలేవు, బీఆర్ఎస్ పార్టీని భయపెట్టలేవు. ఇట్లా భయపడటం అయితే తెలంగాణ కొరకు తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకోవడమే కాదు. ఆనాడే నీ బాసులు, నీ తాతలు ఉన్ననాడే అన్నిటికీ వదిలిపెట్టి అన్నిటికీ తెగించి వచ్చి తెలంగాణ కొరకు మొదలుపెట్టిండు కేసీఆర్ ఒక్కడిగా. నీ బాసులు, నీ పాత బాసులు, నీ కొత్త బాసులు ఓ ఆకాశమంతులు ఎత్తులున్నరయ్యాల. ఈ దేశాన్నే మేము నడుపుతున్నామని విర్రవీగుతున్న సందర్భం అది. ఆ రోజే కేసీఆర్ ఉన్న పదవులన్నీ తీసి మీ ముఖాన కొట్టి ప్రజల తరఫున వచ్చి నిలబడ్డ వీరుడు. గవ్వాలే భయపడని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వారసులకు ఇవాళ భయపడతామా? మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని విధవ వేషాలు వేసినా, ఎన్ని చేసినా ఎట్టి పరిస్థితులలో కూడా మేము శాసనసభలో నిలదీస్తాం, ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. మా వాయిస్ను, మా గొంతును ప్రజలకు వినిపిస్తూనే ఉంటాం. మా నిజాయితీ ఏందో ప్రజలకు తెలుసు, నువ్వు చేస్తున్న చిల్లర వేషాలు ఏందో కూడా ప్రజలకు తెలుసు. మేము ఇవాళ కూడా సభలో అదే డిమాండ్ చేయబోతున్నాం. ఎట్టి పరిస్థితులలో కూడా ఈ ఫార్ములా పైన మీరు పెట్టిన కేసు విషయంలో చర్చ జరగాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కేసీఆర్ గారి పైన నిన్న పెట్టిన కేసు విషయంలో కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందులో ఎక్కడ ఏమీ లేదనే విషయం స్వయంగా పొన్నం ప్రభాకరే చెప్పిండు. అందులో అవినీతి జరిగిందని మేము అంటలేం. ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంటే దాని విచారణ వేరే ఉంటుంది. ఈ చిల్లర వేషాలు బంద్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
సభలో చర్చ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.